ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. వికేంద్రీకరణే అభివృద్ధి పదంగా మారింది. ఒక్క రాజధానికి బదులుగా 3 రాజధానులు వచ్చాయి. నిజానికి ఇది మరీ కొత్త భావనేం కాదు. దేశంలో సగానికి పైగా రాష్ట్రాలు యూటీలకు ఒకటికి మించిన రాజధానులే ఉన్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ కూడా ఆ జాబితాలో చేరింది. ఒకవైపు నిరసన, మరోవైపు ఆనందం నేపథ్యంలో ఇవాల్టి బర్నింగ్ టాపిక్ ముచ్చటగా 3. అయితేనేం చంద్రబాబు హయాంలో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి బాలారిష్టాల్లోని చిక్కుకుపోయింది. ఈ లోపుగా వైసీపీ అధికారంలోకి వచ్చింది. అభివృద్ధి మంత్రం కావచ్చు, లేదంటే రాజకీయ తంత్రం కావచ్చు, వికేంద్రీకరణతో అభివృద్ధి సాధిస్తామన్నారు. 3 ప్రాంతాల ప్రజలకు సమన్యాయం చేస్తామన్నారు. ముచ్చటగా 3 రాజధానులను తీసుకొచ్చారు. రాష్ట్రానికి గుండెకాయ రాజధాని. కొత్తగా రాజధానిని ఏర్పాటు చేయటం, మార్చటం అంత తేలికేం కాదు. వైసీపీ ప్రభుత్వం మాత్రం ఆ పని చేసి చూపించింది. నిన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిగా ఉండింది. ఇప్పుడు మాత్రం 1 కాదు, 2 కాదు, ముచ్చటగా 3 రాజధానులొచ్చాయి. దేశంలో సగానికి పైగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 2 రాజధానులున్నప్పటికీ 3 రాజధానుల భావన మాత్రం మన దేశంలో కొత్తదే. ప్రపంచంలో దక్షిణాఫ్రికా లాంటి కొన్ని దేశాలకు 3 రాజధానులున్న దాఖలాలున్నా అవి కొన్ని మాత్రమే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు 3 రాజధానులు రావటం దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. సౌత్ ఆఫ్రికా లాంటి దేశం చూస్తే దానికి 3 క్యాపిటల్స్ ఉన్నాయి. మనం కూడా మారాలి. బహుశా ఇక్కడ లెజిస్లేచర్ క్యాపిటల్ పెట్టొచ్చు, ఇక్కడే అసెంబ్లీ పెట్టొచ్చు, విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టొచ్చు, యంత్రాంగం అంతా అక్కడ నుంచి పనిచేయడం మొదలు పెట్టొచ్చు, కర్నూలులో హైకోర్టు పెట్టొచ్చు. బహుశా ఆంధ్ర రాష్ట్రానికి 3 క్యాపిటల్ వస్తాయేమో. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, లెజిస్లేచర్ క్యాపిటల్, జ్యుడిషియల్ క్యాపిటల్, 3 క్యాపిటల్ కూడా రావాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది అధ్యక్ష. అదే విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టేసినాము అని అంటే ఖర్చు ఏముండదు అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్కు 3 రాజధానులు ఏర్పాటు కావడంలో మూలాలు రాష్ట్ర విభజనలోనే ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంగానే అభివృద్ధి జరిగింది. రాష్ట్ర విభజనకు అది కూడా ఓ ప్రధాన కారణంగా మారింది. భవిష్యత్తులో అలాంటి ప్రమాదం రాకూడదని 3 రాజధానులు ఏర్పాటు చేసినట్లుగా వైసీపీ నాయకులు చెప్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సైతం అసెంబ్లీలో ఇదే విషయం ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ఎక్కువగా విజయవాడ ప్రాంతంలోనే కేంద్రీకృతమైంది. దాంతో అటు ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమ ప్రాంతంలో కొంత అసంతృప్తి నెలకొంది. ఈ 2 ప్రాంతాలను సైతం అభివృద్ధి బాట పట్టించేందుకు వైజాగ్లో కార్యనిర్వహణ రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేస్తున్నామని వైసీపీ నేతలంటున్నారు. గవర్నర్ గారు తీసుకున్న నిర్ణయం పూర్తిగా స్వాగతిస్తున్నాం. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు ఈ చర్య ద్వారా అభివృద్ధి చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. విశాఖపట్నం, ఈ ఉత్తరాంధ్ర ప్రాంతం ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. త్వరలోనే ఇది శరవేగంతో అభివృద్ధి చెందే పరిస్థితులు వచ్చాయి. సైమల్టేనియస్గా అమరావతి ప్రాంతం ఏదైతే ఉందో, విజయవాడ, గుంటూరు ప్రాంతం కూడా మరి దీంతో పోటీగా అభివృద్ధి చెందే దిశగా ఇవాళ ఆలోచన చేస్తాం. వెనుకబడిన రాయలసీమ ప్రాంతం వెనుకబడిన మాట ఏదైతే ఉందో అది తొలగించి అది కూడా అభివృద్ధి చెందిన జిల్లాలుగా యావత్తు కాంప్రహెన్సివ్గా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఒక మేటి రాష్ట్రంగా ఉండాలనేది తపంతో ఇవాళ కార్యక్రమం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం ఇవాళ ఆలోచన ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా స్వార్థపూరితంగా చేసిన పని కాదు. 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, 13 జిల్లాలు అభివృద్ధి చెందాలి. ఇదివరకు చేసిన తప్పిదం, ఇంతకుముందు హైదరాబాద్ ఒక్కదాని మీద అభివృద్ధి కేంద్రీకృతం అవడం వల్ల ఆ రోజు రాష్ట్ర విభజనకి దోహదపడే పరిస్థితి మనం చూసాం. అటువంటి పునరావృతం కాకూడదని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు 13 జిల్లాలు ఏకంగా ఒకేసారి అభివృద్ధి చెందితే ఎక్కడ కూడా ప్రాంతీయ విభేదాలు రావని చెప్పని 13 జిల్లాల అభివృద్ధికి ముందుకెళ్తున్న మా జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ప్రజా విజయంగానే భావిస్తాం. మేము అందరం పరిపాలన వికేంద్రీకరణ బిల్లుకి గవర్నర్ గారు ఆమోదం తెలపడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనుకబడి ప్రజలందరూ కూడా చాలా
కష్టాల్లో ఉన్నారు. ఈరోజు 3 ప్రాంతాలు కూడా అభివృద్ధి చేయాలని ఒక మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మరి రాజధానిని వికేంద్రీకరిస్తేనే అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుంది అని చెప్పి ఆయన నమ్మారు. దానికి అనుగుణంగా మరి 3 రాజధానుల బిల్లును కూడా తీసుకురావడం జరిగింది. రాష్ట్ర విభజన జరిగిన కొత్తలోనే అమరావతిని రాజధానిగా చేసే పనులు వేగంగా జరిగి ఉంటే ఇప్పుడు ఈ వివాదం వచ్చి ఉండేదే కాదు అనేవారు ఉన్నారు. ఒక రాష్ట్రం పొరుగు రాష్ట్రాలతో పోల్చుకోవటాన్ని తప్పుబట్టలేం. కాకపోతే అందులో సహేతుకత ఉండాలి. హైదరాబాదుకు ధీటుగా అమరావతి ఉండాలని అనుకోవటమే అమరావతికి శాపంగా మారినట్లుంది. 1000 ఎకరాల భూసేకరణ, భూములిచ్చిన వారికి ఇతరత్రా పరిహారాలు, భవనాల నిర్మాణాలకు డిజైన్ల ఎంపిక, ఇలా చేయడంలోనే చంద్రబాబు హయాంలో 5 ఏళ్లు గడిచిపోయాయి. ఆ తర్వాత అధికారం చేపట్టిన వైఎస్ జగన్ ఒక్క దెబ్బకు 2 పిట్టలు అన్నట్లుగా వికేంద్రీకరణ అస్త్రాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేస్తామన్నారు. అందులో భాగంగా 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. తెలుగుదేశం నాయకులు దీన్ని ఎంతగా వ్యతిరేకించినా ఫలితం లేకుండా పోయింది. ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క స్వప్నాన్ని కానీ ప్రజల ఆలోచనల్ని మొత్తం సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చారు. 225-30 రోజుల నుంచి రైతులు ఆందోళన చేస్తున్నారు. కొంతమంది చనిపోయారు. ఏంటి పైశాచిక ఆనందం? ఈరోజు ఒక్కసారి మనం చూస్తే బైఫర్కేషన్ యాక్ట్లో చాలా స్పష్టంగా ఒక రాజధాని ఉందని తప్ప భారతదేశ చరిత్రలో కాదు, ప్రపంచ దేశాల చరిత్రలో ఎక్కడ కూడా 3 రాజధానులు లేవు. అలాంటిది 3 రాజధానులని మాట్లాడి బైఫర్కేషన్ యాక్ట్కే చిల్లులు గుడిచే పరిస్థితికి వచ్చారు. అది అసెంబ్లీలో పాస్ చేసుకుని కౌన్సిల్లో మరి సెలెక్ట్ కమిటీకి పంపడం జరిగింది. సెలెక్ట్ కమిటీని కూడా పక్కన పెట్టి రాజధాని రైతులు కూడా కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టులో పెండింగ్ ఉండగా, సుప్రీంకోర్టులో పెండింగ్ ఉండగా మరి గవర్నర్ గారు నిర్ణయం తీసుకుని వీళ్ళ ఆంధ్రప్రదేశ్కి మరి అన్యాయం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట, నేను ఇక్కడే ఉంటాను, రాజధాని అభివృద్ధి చేస్తాను అని చెప్పి ఎన్నికల ముందు చెప్పి మీరు రాజధాని పాటు చేయాలని ఉద్దేశంతో ఎన్నికల తర్వాత ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. పార్లమెంటు సాక్షిగా సాక్షాత్తు ప్రధానమంత్రులు, ఉపరాష్ట్రపతులు చెప్పిన మాటలకు ఇంప్లిమెంటేషన్లో కూడా ఎలాంటి చలనము లేదు. అలాగే శాసనమండలి కూడా చట్టసభే. ఇక్కడ సెలెక్ట్ కమిటీకి పంపించిన దాంట్లో కూడా ఎలాంటి చలనం లేదు ఇంప్లిమెంటేషన్లో. కాబట్టి ఆ సభలకే విలువ లేనప్పుడు ఆ చట్టసభలో ఉన్న సభ్యునిగా ఉండడం నాకు అంటే తీవ్ర మనస్తాపానికి చెంది ఇలాంటి సభల్లో నేను సభ్యునిగా ఉండడం కూడా వేస్ట్. మనస్ఫూర్తిగా పార్టీకి సంబంధం లేదు, నా వ్యక్తిగతంగా నేను రాజీనామా చేశాను. 3 రాజధానుల మీద మళ్ళా జగన్మోహన్ రెడ్డి ఫ్రెష్ మ్యాండేట్ ప్రజల్ని కోరాలి. ఇప్పుడు ప్రజల్లోకి వెళ్దాం. ఆ రోజు అమరావతి అని చెప్తే నువ్వు చెప్పిన 1,00,000 అబద్ధాల్లో అది కూడా ఒక అబద్ధంగా ప్రజలు నమ్మి ఓట్లేసి నీకు 151 సీట్లు ఇచ్చారు. ఇవాళ నువ్వనే 3 రాజధానుల మీద ప్రభుత్వాన్ని రద్దు చేసుకుందాం, అందరం కూడా ఫ్రెష్ ఎన్నికలకు వెళ్దాం. ప్రజలు ఈ తీర్పు ఎలా ఉంటుంది, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఎవరికి మ్యాండేట్ ఇస్తారో దాని ప్రకారం నిర్ణయం తీసుకుంటాం. దేశంలో సగానికి పైగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 2 రాజధానులున్నాయి. రకరకాల చారిత్రక, సాంస్కృతిక, సామాజిక, రాజకీయ, పాలనాపరమైన అంశాలు అందుకు కారణాలుగా నిలిచాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ కూడా ఆ బాటలోనే పయనించింది. దేశంలో 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలున్నాయి. వీటిలో సగం 2 రాజధానులను కలిగి ఉండటం ఓ విశేషం. కార్యనిర్వాహక రాజధాని, శాసన రాజధాని ఒకే చోట ఉండి న్యాయ రాజధాని మరో చోట ఉన్నవి కొన్నైతే, శాసన రాజధాని 6 నెలలు ఒక చోట, మరో 6 నెలలు మరో చోట పనిచేసేవి కూడా ఉన్నాయి. రాష్ట్రాల విషయానికి వస్తే అరుణాచల్ ప్రదేశ్ కార్యనిర్వాహక రాజధాని ఈటానగర్, దాని జ్యుడిషియల్ క్యాపిటల్ గువాహతి. అసోం కార్యనిర్వాహక రాజధాని డిస్పూర్ అయితే జ్యుడిషియల్ క్యాపిటల్ గువాహతి. ఛత్తీస్గఢ్ అడ్మినిస్ట్రేటివ్ రాజధాని నయా రాయ్పూర్, న్యాయ రాజధాని బిలాస్పూర్.
కార్యనిర్వాహక రాజధాని గాంధీనగర్, న్యాయ రాజధాని అహ్మదాబాద్. హిమాచల్ శాసన రాజధానులుగా షిమ్లా, ధర్మశాల కొనసాగుతున్నాయి. కేరళకు అడ్మినిస్ట్రేటివ్ రాజధాని తిరువనంతపురం అయితే జ్యుడిషియల్ రాజధాని కొచ్చి. మధ్యప్రదేశ్ కార్యనిర్వాహక రాజధాని భోపాల్, న్యాయ రాజధాని జబల్పూర్. మహారాష్ట్రకు ముంబైతో పాటు నాగ్పూర్ కూడా శాసన రాజధానిగా ఉంది. మిజోరం అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఐజ్వాల్, న్యాయ రాజధాని గువాహతి. పొరుగునే ఉన్న ఒడిషా విషయానికి వస్తే భువనేశ్వర్ కార్యనిర్వాహక రాజధాని, న్యాయ రాజధాని మాత్రం కటక్. రాజస్థాన్ జ్యుడిషియల్ క్యాపిటల్ జోధ్పూర్ అయితే కార్యనిర్వాహక రాజధాని జైపూర్. ఉత్తరప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ లక్నో, జ్యుడిషియల్ క్యాపిటల్ ప్రయాగ్రాజ్. ఉత్తరాఖండ్ కు గైర్సెన్, డెహ్రాడూన్లు శాసన రాజధానులుగా ఉన్నాయి. పొరుగునే ఉన్న కర్ణాటకలో రాజధాని బెంగళూరుతో పాటు బెళగావిలో కూడా శాసనసభ సమావేశాలు నిర్వహించడం ఆనవాయితీగా మారింది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేసి 3 నెలలు తిరక్కముందే 3 రాజధానుల అంశం తెరపైకొచ్చింది. 3 రాజధానులపై సలహాలు, సూచనల కోసం ఒకదాని తర్వాత ఒకటిగా 3 కమిటీలు కూడా ఏర్పడ్డాయి. మొత్తం మీద అన్ని రకాల లాంఛనాలను పూర్తి చేస్తూ చట్టబద్ధత ఉండేలా ఎంతో వ్యూహాత్మకంగానే ప్రభుత్వం ఈ విషయంలో అడుగులు వేసింది. మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చిన తర్వాత మొదటగా సెప్టెంబర్ 13వ తేదీన రిటైర్డ్ ఐఏఎస్ జిఎన్ రావు ఆధ్వర్యంలో 11 మందితో కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 3 నెలల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించిన కమిటీ డిసెంబర్ 20వ తేదీ నివేదికను సమర్పించింది. 3 ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని పరిపాలనా వికేంద్రీకరణ కమిటీ సిఫారసు చేసింది. కమిటీ ఇచ్చిన నివేదికల ఆధారంగా ప్రభుత్వం 3 రాజధానుల వైపే మొగ్గు చూపింది. మూడు రాజధానుల అంశంపై అధ్యయనం చేసేందుకు గతేడాది నవంబర్లో బోస్టన్ కమిటీని కూడా ప్రభుత్వం నియమించింది. ఆ కమిటీ కూడా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించింది. అమరావతి ప్రాంతంలో కూడా పర్యటించి ఆ ప్రాంతంలో కట్టడాలను పరిశీలించింది. జనవరి 3వ తేదీ బోస్టన్ కమిటీ సుమారు 650 పేజీల నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఈ 2 కమిటీల నివేదికలను పరిశీలించి తుది నిర్ణయం తీసుకోవాలని భావించిన ప్రభుత్వం మూడోదిగా హైపవర్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. మొదటి 2 కమిటీల నివేదికలను హైపవర్ కమిటీ పరిశీలించింది. జనవరి 20న ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు తన నివేదికను సమర్పించింది. దీంతో అదే రోజు జరిగిన మంత్రిమండలి సమావేశంలో అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. మంత్రివర్గం ఆమోదించిన అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును ప్రభుత్వం జనవరి 20న అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదింపజేసింది. జనవరి 22న ఈ బిల్లును మండలి ముందుకు తీసుకురాగా టీడీపీ వ్యతిరేకించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం న్యాయ నిపుణులను సంప్రదించి వారి సలహా మేరకు జూన్ 16వ తేదీ రెండోసారి వికేంద్రీకరణ బిల్లును అసెంబ్లీలో ఆమోదింపజేసి మండలికి పంపింది. మండలిలో చర్చ జరగకుండా టీడీపీ అడ్డుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వం జూన్ చివరి వారంలో గవర్నర్కు పంపింది. 21 రోజుల అనంతరం గవర్నర్ 3 రాజధానులకు పచ్చజెండా ఊపారు.
దీంతో 3 రాజధానుల ఏర్పాటుకు రాజ్యాంగపరమైన అడ్డంకులు కొంతమేరకు తొలగినట్లయింది. ఇక ఇప్పుడు అందరి దృష్టి కూడా 3 రాజధానులు ఎలా ఉండనున్నాయి, అమరావతి భవిష్యత్ ఏం కానుంది లాంటి అంశాలపైనే ఉంది. దీనికి తోడుగా వివిధ పార్టీలు అనుసరిస్తున్న ధోరణి కూడా మరోసారి తెరపైకొచ్చింది. కార్యనిర్వాహక రాజధానిగా వైజాగ్ ఎంపికైన నాటి నుంచి కూడా దాని రూపురేఖలు మార్చే విషయంలో కసరత్తు మొదలైంది. అదిప్పుడు మరింత ఊపందుకోనుంది. కార్యనిర్వాహక విభాగం అక్కడికి తరలి వెళ్లేందుకు కూడా ముహూర్తం ఫిక్స్ అయింది. ఆగస్టు 15న అక్కడ సీఎం కార్యాలయానికి భూమి పూజ చేయనున్నట్లు కూడా చెప్తున్నారు. ఇక శాసన రాజధానిగా అమరావతి కొనసాగే విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేవు. కర్నూలు పూర్తి స్థాయిలో న్యాయ రాజధాని కావటంలో మాత్రం కొంత జాప్యం చోటు చేసుకునే అవకాశం ఉంది. విధానపరమైన ప్రక్రియ కొంత సుదీర్ఘంగా ఉండటం అందుకు కారణం కావచ్చు. మూడు రాజధానుల విషయంలో ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ పార్టీలన్నీ తలో మాట మాట్లాడుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని టీడీపీ, కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించాయి. 3 రాజధానుల నిర్ణయాన్ని బీజేపీ స్వాగతించింది. విశాఖ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయమని బీజేపీ స్పష్టం చేసింది. రాజధాని తరలింపు విషయంలో జోక్యం చేసుకోబోమని ప్రకటించిన బీజేపీ కర్నూలులో హైకోర్టు ఏర్పాటుపై మాత్రం హర్షం వ్యక్తం చేసింది. అదే సమయంలో అమరావతి రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ప్రకటించింది. అమరావతి రైతుల ఉద్యమానికి మద్దతు ఇస్తున్నామని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. రాజధాని రైతులకు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను వైసీపీ ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. 3 రాజధానులపై నిర్ణయానికి ఇది సరైన సమయం కాదని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. ఏదైతే అమరావతి అనే అంశం మీద మేము ఇప్పటికీ కట్టుబడి ఉన్నాం. అదేవిధంగా అక్కడ రైతులు చేస్తున్నటువంటి ఉద్యమాన్ని ఈ రోజుకి సమర్థిస్తున్నాం. రైతులకు ఇవ్వవలసినటువంటి గత ప్రభుత్వం తెలియజేసినటువంటి అంశాన్ని ఈ ప్రభుత్వం అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో మేము రాజధాని అంశంలో అసెంబ్లీలో చాలా స్పష్టంగా మద్దతు తెలియజేశాం. ఇవాళకి దాన్ని మేము కట్టుబడి ఉన్నాం. అమరావతి కొనసాగుంటేనే బాగుండేది, కానీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అనాలోచిత కారణంగా మరి అమరావతిని కేవలం లెజిస్లేటివ్ రాజధానిగా పరిమితం చేస్తామంటున్నారు. కేవలం లెజిస్లేటివ్ రాజధాని అంటే అందులో అక్కడ పెద్దగా అభివృద్ధి చెందే ఆస్కారం లేదు కనుక రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా మరి స్పష్టత ఇవ్వాలి. రాష్ట్ర ప్రజలకు, రాష్ట్ర రైతులకి, అమరావతి రైతులకి న్యాయం చేయాలి అన్నదే మా డిమాండ్. అందరికీ చెప్పేది ఒకటే, ఇది రాష్ట్ర ప్రభుత్వ తీసుకున్నటువంటి నిర్ణయం. ఈ నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. ఒక పార్టీగా, ఒక రాజకీయ పార్టీగా బీజేపీ అమరావతి కొనసాగాలనే వాంఛించింది. రైతులకి న్యాయం జరగాలి. అదే అసెంబ్లీలో ఆ రోజున చంద్రబాబు నాయుడు మీరు కలిపి అమరావతిని స్వాగతించి ఆహ్వానించారా లేదా? 33,000 ఎకరాలు కావాలని చెప్పిన మాట వాస్తవం కాదా? మండలిలో ఉమ్మారెడ్డి గారు అమరావతి మారదని చెప్పిన మాట, మారదు అని చెప్పిన మాట వాస్తవం కాదా? 3 రాజధానుల పేరుతో ఎందుకు ప్రాంతాల ప్రజల్ని వంచిస్తారు, విభేదాలు తీసుకొస్తారు? అసలుకి కర్నూలులో ఒక హైకోర్టు బిల్డింగ్ కట్టి, గుంటూరులో ఒక హైకోర్టు బెంచ్ పెట్టి, విశాఖపట్నంలో ఇంకొక బెంచ్ పెట్టి మీకు న్యాయ రాజధాని ఇచ్చాం, పండుగ చేసుకోమని చెప్తే ఎంత దుర్మార్గంగా ఉందో ఆలోచించమని కోరుతా ఉన్నాం. మూడు రాజధానుల నేపథ్యంలో అమరావతి ప్రాభవం తగ్గే అవకాశం కనిపిస్తోంది. ఏకైక రాజధాని స్థాయి నుంచి 3 రాజధానుల్లో ఒకటిగా అమరావతి స్థాయి పడిపోయింది. అమరావతిని ప్రపంచ దేశాల్లో అత్యంత సుందరమైన రాజధానిగా తీర్చిదిద్దుతానని అప్పట్లో చంద్రబాబు అన్నారు.
అందుకోసమే రైతుల నుంచి 33,000 ఎకరాల భూములను సేకరించామని చెప్పుకొచ్చారు. ఆ దిశగానే రాజధాని ప్రాంతంలో తాత్కాలిక అసెంబ్లీ, సచివాలయం, మండలి భవనాలను నిర్మించారు. ప్రస్తుతం 3 రాజధానులకు గవర్నర్ ఆమోదముద్ర వేయటంతో ఇక అమరావతి శాసనసభలకు మాత్రమే పరిమితమయ్యే అవకాశం ఉంది. అమరావతి అంశం రియల్ ఎస్టేట్ చుట్టూరా తిరగటం, ఒక సామాజిక వర్గం ముద్రపడటం, అమరావతి పేరిట జరుగుతున్న పోరాటాన్ని కొందరు రైతుల ఆందోళనగానే చూడటం, అమరావతికి మద్దతుగా ఇతర ప్రాంతాల్లో పెద్దగా ఆందోళనలు జరగకపోవటం లాంటివన్నీ అమరావతి ఉద్యమాన్ని బలహీనం చేశాయి. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఒక కొత్త ప్రయోగం జరిగింది. సరికొత్త అధ్యాయం మొదలైంది. ఆ ఫలితాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి. నాటి ఆంధ్ర రాష్ట్రం నుంచి నేటి ఆంధ్రప్రదేశ్ దాకా రాజధాని విషయంలో అయోమయమే కొనసాగుతూ వచ్చింది. 3 రాజధానులు మారి చివరకు 3 రాజధానుల వద్ద సెటిల్ అయినట్లుగా ఉంది. రాజధాని అంశంలో గందరగోళం రాష్ట్ర అభివృద్ధికి గొడ్డలిపెట్టుగా మారే అవకాశం ఉంది. రాజధానిపై నేటికి